ఈరోజు 1,00,000 కోట్లు విజయవాడ అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు మద్రాస్ ఐఐటి నిపుణులతో ప్రత్యేకంగా డీపీఆర్ సిద్ధం చేయిస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. విజయవాడ 4వ డివిజన్లో పార్కు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. తర్వాత వీఎంసీ సిబ్బందికి బట్టలు పంపిణీ చేశారు. ప్రజా దర్బారులో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత అధికారులు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకున్న వారి జాబితాను అధికారులు పరిశీలించి ప్రభుత్వానికి పంపుతున్నారు. 2029లోగా రాష్ట్రంలోని పేదలందరికీ సొంత ఇళ్లు ఇవ్వాలన్న తలంపుతో కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే గద్దె చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముమ్మినేని ప్రసాద్, గద్దె రమేష్, వడ్లపల్ల గోపాలకృష్ణ, ఏర్నేని వేదవ్యాస్, కోడూరు ఆంజనేయవాసు, కొర్రపాటి సురేంద్ర, ప్రకాష్ రావు, జాస్తి కృష్ణారావు, వివేకానందరావు, బత్తుల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.